2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పరకాల ప్రభాకర్ చేస్తున్న ఆరోపణలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. పోలైన ఓట్లని ఎక్కువ చేసి చూపించారని, అందువల్లే కూటమి భారీ మెజారిటీతో గెలిచింది అని ఆయన ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోపణలు ఎంత పసలేనివో, ఎందుకు ఆయన ఇలాంటి పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారో చూద్దాం. ముందుగా అప్పటి ప్రజల మూడ్, రాజకీయ పరిస్థితులు, సర్వేల ఫలితాలు చూస్తే దాదాపు అన్ని ప్రీపోల్ సర్వేలు కూటమి గెలుస్తుందని క్లియర్గా చెప్పేశాయి. ఈ సర్వేలని కూడా మ్యానిపులేట్ చేశారని అనుకున్నా, జగన్ సొంత సర్వేల్లో కూడా ఆయన పార్టీకి నెగిటివ్గా రావడం వల్లే ఆయన 25% సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదు. విడుదల రజనీ లాంటి ఇంకొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని వేరే స్థానం నుండి పోటీ చేయించారు. అంటే జగన్కి ఉన్న రిపోర్ట్స్లో కూడా తన పార్టీ ఓడిపోతుంది అనే విషయం తెలుసు. సో ఈ ఫలితాలు అనూహ్యమేమీ కాదు. రాష్ట్రంలో పోల్ శాతం విపరీతంగా పెరిగిందా? గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం చూస్తే 2014 ఎన్నికల్లో 74.64%, 2019 ఎన్నికలలో 79.74%, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 81.86% ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2024 ఎన్నికల్లో 2019 ఎన్నికల కన్నా కేవలం 2% మాత్రమే పోలింగ్ శాతం పెరిగింది. అదే 2019 ఎన్నికల్లో 2014 కన్నా 5% పోలింగ్ పెరిగింది. సో మొత్తం మీద పోలింగ్ శాతం అనూహ్యంగా పెరగలేదు అనేది సుస్పష్టం. ఇక పోలింగ్ శాతంలో తేడా ఎందుకుంది? ఎన్నికల కమిషన్ పోలింగ్ రోజు సాయంత్రం ప్రకటించిన ఓటింగ్ శాతానికి ఫైనల్గా లెక్కించిన ఓట్లకి భారీ తేడా ఉంది అనేది ఆయన ప్రధాన ఆరోపణ. 2019 ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల వరకు 73% పోలింగ్ అయిందని ప్రకటించిన ఎన్నికల సంఘం ఆ రోజు రాత్రికి 79.74% పోలయ్యాయని చెప్పింది. అంటే 6% ఓట్లు అదనంగా పోలైనట్లుగా ఎన్నికల సంఘం అప్పుడు ప్రకటించింది. 2024 ఎన్నికల్లో కూడా సాయంత్రం 6 గంటలకు ప్రకటించిన డేటాకి ఫైనల్ గా ప్రకటించిన డేటాకి తేడా ఉంది. పోల్ పర్సంటేజ్ ప్రకటనలో తేడాని ఆయన పెద్ద విషయంగా భూతద్దంలో చూపిస్తున్నారు, కానీ అది కరిక్యులర్ మిస్టేక్ గా మాత్రమే ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90% ఓట్లు పోలయ్యాయి. ఆ సీట్లో కూటమి ఓడిపోయింది. సో పోలింగ్ పర్సంటేజ్ పెంచుకొని చూపించి కూటమి గెలిచింది అనేది వాస్తవం కాదని దీన్ని బట్టి క్లియర్ గా తెలుస్తోంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎన్నికల కమిషన్ 52 లక్షల ఓట్లు పెంచి చూపించింది అంటున్న ఆయన ఆ ఓట్లు పక్కాగా కూటమికే పడ్డాయి అన్నట్లుగా చెబుతున్నారు. ఆ ఓట్లు కూటమికే పడ్డాయని పరకాల ఎలా చెబుతున్నారు? తనకన్నా తక్కువ చదువుకున్న తన భార్య నిర్మలా సీతారామన్ కేంద్రంలో 12 ఏళ్లుగా మంత్రిగా కొనసాగుతూ ఉండటం, తనకేమో ఎలాంటి రాజకీయ పదవులు రాకపోవడంతో ఆ అసూయతో ఆయన ఎన్డీఏ కూటమి మీద, ముఖ్యంగా బీజేపీ మీద ఆయన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.